నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఒకటి మాత్రం మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఎందుకో తెలుగు సినీ పరిశ్రమకి, తెలుగు సినీ పరిశ్రమ పెద్దలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కోపం వస్తోంది, గుస్సా వస్తోంది, అసహనం వస్తోంది. అప్పుడప్పుడు అసహనాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు. ఏదో అంటారు కదా, మెత్తగా ఉంటే మొట్ట బుద్ధ అవుద్దని చెప్పేసి ఆ తరహాలో వాళ్ళ తీరైతే కరెక్ట్గా కనిపిస్తోంది. బాహుబలి సినిమాలో దేవసేనను అనే పాత్రని ఉద్దేశించి ఇంకొక పాత్ర, నాజర్ పాత్ర ఒక డైలాగ్ కొడుతుంది. ఏం దేవసేన, చిత్రహింసలన్నీ సరిగ్గా జరుగుతున్నాయి ఆ టయానికి, ఏ లోటు రావట్లేదు కదా చిత్రహింసలు అన్నట్టుగా ఎంత చేస్తున్నా సరే ఏదో రకంగా మాటలతోనో చేతలతోనో ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టి హేళన చేసేటటువంటి కార్యక్రమానికైతే తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు పూనుకోవటం అనేది నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. దాంతోపాటు కోపం కూడా తెప్పిస్తోంది. ఇవి నేనంటున్న మాటలు కాదు, ఇందులో ఒక్క మాట కూడా నాది కాదు. సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు మనసులో మాటని, సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలని నేను ఈరోజు మీతో పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, నాకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఎవరి మీద వ్యతిరేక భావం లేదు. చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా, మరొకరైనా ఎవరితోనూ వ్యతిరేక భావం లేదు. కానీ కొన్ని అంశాలు మాత్రం సూటిగా చెప్పాలి, విశ్లేషించాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. సో ఫస్ట్ అసలు ఈ గొడవంతా ఎక్కడ మొదలైందంటే, నిన్న తెలంగాణలో గద్దర్ అవార్డులు అనేటటువంటి కార్యక్రమంలో ప్రారంభమైందనమాట. మెగాస్టార్ చిరంజీవి వంటి వాళ్ళు, ఆర్ నారాయణమూర్తి వంటి వాళ్ళు సున్నితంగా మాట్లాడుతూనే కొంత గట్టిగా గుచ్చే ప్రయత్నం, గిల్లే ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్ని చేశారు. సో దాని గురించి కొంత డీకోడ్ చేసే ప్రయత్నం, వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి, తెలుగు సినీ పెద్దలు ఆలోచించినటువంటి అంశాలు ఏమున్నాయి అనేది మనం ఇందుట్లో ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. తెలుగు సినీ పరిశ్రమకి కృతజ్ఞత లేదు. మళ్ళీ చెప్తున్నాను, తెలుగు సినీ పరిశ్రమకి కృతజ్ఞత అనేది ఎక్కడా లేదు. ఇది నేనంటున్న మాట కాదు. బహుశా నేను అంటున్నానేమో అని చెప్పేసి చాలామంది కత్తులో కారాలు బుచ్చుకున్నట్టుగా, రాళ్ళు బుచ్చుకున్నట్టుగా రెడీ అవుతూ ఉంటారు నా మీద విసరడానికి. నేనంటున్న మాట కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాట. తెలుగు సినీ పరిశ్రమకి ఎంత చేస్తున్నా సరే వీళ్ళకి కృతజ్ఞత అనేది లేదు. సంవత్సర కాలం దాటిపోతుంది, అయినా సరే ఇప్పటి వరకు కూడా మర్యాదగా ఒక్కసారైనా సరే వచ్చి ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడదామనేటటువంటి కనీస జ్ఞానం, స్పృహ కూడా వీళ్ళకి లేకుండా పోయింది. ఇక మీదట తెలుగు సినీ పరిశ్రమని చాలా విషయాలు మేము టాలరేట్ చేసాం, ఇక మీదట అలా చేసేటటువంటి పరిస్థితి లేదు. మీరు పెద్దలు రానక్కర్లేదు. ఇక మీదట వ్యక్తిగతంగా ఎవరిని కలవము, ఆ సంఘాల నాయకులు వచ్చి మాట్లాడండి, మీ సమస్యలు తీర్చుకుపోండి, మేము కూడా అలాగే కఠినంగా ఉంటామని చెప్పేసి ఆగ్రహాన్ని, ఆవేశాన్ని వెళ్ళగక్కాడు ఇదే చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిశ్రమలో ఏం జరుగుతోందో, వ్యవహార శైలి ఏ విధంగా ఉందో. సో వాళ్ళ నలుపుని పక్కన పెట్టుకొని పక్కవాడిని మాట్లాడే మాటలు చేస్తాం. అసలు గొడవంతా ఎక్కడ వచ్చింది? అవార్డుల దగ్గర కదా. సరే, అవార్డుల దగ్గర నుంచి మొదలు పెడదాం. తెలుగు సినీ పరిశ్రమకి ఏం ప్రోత్సాహకాలు ఇస్తోంది, ఏం ప్రోత్సహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కూడా మనం మాట్లాడే ముందు ఫస్ట్ అవార్డుల దగ్గర మాట్లాడదాం. అవార్డులు తెలంగాణ ఇస్తోంది, ఆంధ్రప్రదేశ్ ఇవ్వట్లేదని కదా మీ గుస్సా. మరి 2014 నుంచి అనుకుంటాను, ఒక 2-3 సంవత్సరాల పాటు ఒకేసారి అవార్డుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల్ని ప్రకటిస్తే, బహుశా 14, 15, 16, 17 ఇట్లా అనుకుంటాను, 2-3 సంవత్సరాలతో ఒకేసారి కమిటీలు వేసి అవార్డులు ఇద్దాం, అంగరంగ వైభవంగా చేద్దాం కొత్త రాష్ట్రంలో. సరే, మనం విడిపోయాం, వేరే సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేసాం, దీని మీద ఇవ్వలేదు కాబట్టి మనం ఇద్దామని చెప్పేసి కాన్సన్ట్రేట్ చేస్తే, అవార్డులు ప్రకటిస్తే పరిశ్రమ ఏం చేస్తుందండి? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తున్నట్టు ఇవి పచ్చ అవార్డులు, పసుపు అవార్డులు, సైకిల్ అవార్డులు, కమ్మ అవార్డులు అని చెప్పేసి పోసాని కృష్ణమురళి వంటి వాళ్ళు, బన్నీ వాసు వంటి వాళ్ళు, కోన వెంకట వంటి వాళ్ళు బోలెడు మంది చేసినటువంటి రచ్చ, రభస, యాగి మర్చిపోయారనుకున్నారా ప్రజలు? మర్చిపోయిందనుకుందా ప్రభుత్వం? లేనే లేదు. అసలు ఆ చేదు అనుభవం చూసిన తర్వాత ఇంత దారుణంగా ప్రవర్తించింది పరిశ్రమ అన్న తర్వాత బుద్ధున్నోళ్ళు ఎవరన్నా సరే మళ్ళీ అవార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఇదే చిరంజీవి గారికి
బాలకృష్ణ నేతృత్వంలో ఉన్నటువంటి ఒక జ్యూరీ కమిటీ ఒకసారి రఘుపతి వెంకయ్య అవార్డు అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవార్డులో అత్యుత్తమ అవార్డు, ది బెస్ట్ అవార్డు, అత్యుత్తమ అవార్డు అన్నమాట. మనకు దాదాసాహెబ్ ఫాల్కే అలాగో కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రఘుపతి వెంకటరత్నం అవార్డు కూడా అలాంటిది. అలాంటి అవార్డు ప్రకటించినా సరే ఏమాత్రం టాలరేట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారే. అన్ని చేదు అనుభవాలను మర్చిపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని చెప్పేసి ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? మీరు ఇప్పుడు గొప్పగా పొగుడుతున్న తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అవార్డులు అనేటటువంటి ముచ్చట కాదు కదా, ఆ ఊసే లేదు. ఒక్కళ్ళన్నా కేసీఆర్ గారు ఎందుకు మీరు అవార్డులు ఇవ్వట్లేదని చెప్పేసి అడిగిన పాపాన పోయారా? నంది అవార్డులు ఎందుకు, మనం సింహ పేరుతోటి సింహం అవార్డులు ఇద్దామని చెప్పేసి ఏదో నామకి వాస్తవిక తూతు మంత్రం ప్రకటన చేసి దాన్ని కూడా నిలబెట్టుకోలేదు కదా. ఒక్కళ్ళన్నా అడిగిన పాపాన పోయారా? లేదు కదా. కేసీఆర్ మిత్రుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, సరే మీరు అవార్డులు వద్దనుకున్న తిరస్కరించినటువంటి కామెంట్లు చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో వచ్చింది. 5 ఏళ్ళు పరిపాలించింది. 5 ఏళ్ల కాలంలో కనీసం ఒక్కళ్ళన్నా ఒక్కసారైనా సరే అవార్డులు ఊసి తీసుకొచ్చారా? మాట్లాడారా? లేదే. కేసీఆర్ ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, కానీ వాళ్ళని మాట్లాడేటటువంటి ధైర్యం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి పక్క రాష్ట్రం మీద రేవంత్ రెడ్డి ఇస్తే గొప్పగా పొగుడుకోండి, చెప్పుకోండి, ఎవరు కాదన్నారు? రేవంత్ రెడ్డికి కీర్తనలు రాసుకోండి, భజన కీర్తనలు రాసుకోండి, ఎవరు వద్దన్నారు? తెలంగాణలో అవార్డు తీసుకుంటూ తెలంగాణ వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా ఏదో తమలపాకుతో కొడుతున్నట్టుగా నెమ్మదిగా గిచ్చటం ఏంటి? అసలు తెలుగు సినీ పరిశ్రమకు కృతజ్ఞతే లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. మరి దాన్నేమందాం? అంటే ఇవ్వనోళ్ళని మనం మాట్లాడం, ఇద్దామన్న సహృదయతో ఉన్న వాళ్ళని మనం విమర్శలు చేస్తాం, ఇష్టం వచ్చినట్టుగా టార్గెట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళకి మండి అసలు ఆ ఊసే తీసుకురావట్లేదని చెప్పేసి మళ్ళీ మనం కొత్త పలువు అందుకుంటాం, కొత్త మాట మాట్లాడతాం. ఎక్కడ న్యాయం? ఎక్కడన్నా న్యాయం ఉందా? ఇంకొకటి, చిరంజీవి మాట్లాడినటువంటి మాటల్లో ఇంకొక అభ్యంతరకరమైన మాట ఏంటంటే పక్క రాష్ట్రం. ఎట్లా అవుతుంది పక్క రాష్ట్రం? ఎట్లా అవుతుంది? అది మీ మాతృభూమి. మీతో పాటు రక్తం పంచుకు పుట్టినటువంటి తమ్ముళ్ళలో 2 తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్లో పదవుల్లో ఉన్నారు, ప్రభుత్వంలో పదవుల్లో ఉన్నారు. ఒకళ్ళేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన భవిష్యత్తులో మేము ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు, ప్రజలు కలలుగంటున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక తమ్ముడు ఎమ్మెల్సీ హోదాలో ఉన్నాడు. ఆయనకు కూడా రేపో మాపో ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు. మంత్రి పదవి కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అఫీషియల్గా గతంలో కూడా అనౌన్స్మెంట్ వచ్చిందనే అంశం కూడా మనకు తెలుస్తుంది. అంటే 2 కీలకమైన స్థానంలో తమ్ముళ్ళని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని అది మీకు పక్క రాష్ట్రం ఎట్లవుతుంది? మీరు పుట్టిన నేల కాదా? మీరు పుట్టిన గడ్డ కాదా? ఎంత దారుణం ఇది! పైగా మీరు పక్క రాష్ట్రం అంటున్నటువంటి రాష్ట్రంలోనే విపరీతమైనటువంటి అభిమానులు మీకు, మీ కుటుంబానికి, మీ మెగా కాంపౌండ్ మొత్తానికి కట్టు బానిసల్లాంటి మీరంటే పడి చచ్చేటటువంటి, మీకోసం ప్రాణాలు ఇచ్చేటటువంటి అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అలాంటి రాష్ట్రం పక్క రాష్ట్రం అవుతుందా? మీరు పుట్టిన గడ్డ, మీ వాళ్ళు రాజకీయంగా ఏలుతున్నటువంటి గడ్డ, కీలకమైన పదవుల్లో ఉన్నటువంటి గడ్డ, మీ కుటుంబానికి మీకు కట్టుబానిసల్లాగా ప్రాణాలు ఇచ్చేటటువంటి అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి గడ్డ పక్క రాష్ట్రం, పరాయి రాష్ట్రం ఎట్లవుతుంది? ఆ రాష్ట్రం ప్రోత్సాహకాల్లో కొంత వెనకబడిపోయింది. పెద్ద మనసుతోటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ప్రోత్సహించాలని చెప్పేసి అంటున్నారే. ఒక్కసారి గుండెల మీద చేసుకుని చెప్పండి. హరిహర వీరమల్లు, ఓజీ లాంటి సినిమాలకు తెలంగాణ రాష్ట్రంలో టికెట్ల రేటు పెంపు విషయంలో ఇబ్బంది జరిగిందో కానీ ఆంధ్రప్రదేశ్లో కనీసం ఊసు కూడా లేదు కదా. అలాంటి పరిస్థితి కూడా లేదు కదా. కేవలం మెగా సినిమాలని కాదు, ఇంకో సినిమాలని కాదు, ఏ సినిమా అయినా సరే మేము టికెట్ల రేటు పెంచుకుంటాం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు అందిన వెంటనే కాదు, కుదరదు అన్న సినిమా ఏదైనా ఉందా చెప్పండి? ప్రతి సినిమాకి, నిన్న మొన్న వచ్చినటువంటి మీ శంకర వరప్రసాద్తో సహా ప్రతి సినిమాకి విపరీతంగా రేట్లు పెంచుకున్నా సరే కిమ్మనకుండా ప్రతిదానికి జీవోలు ఇచ్చి సహకరించిన ప్రభుత్వం అక్కడ ఉంది కదా. అలాంటి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదా? ప్రోత్సహించట్లేదా? ఇంకా తెలంగాణలోనైనా సరే ఓజీలు, అఖండలు,
రాజాసాబ్లు, హరిహర వీరమలు వంటి సినిమాలకు తెలంగాణ హైకోర్టు అక్షంతలు వేసినటువంటి సందర్భం, ఇచ్చిన జీవోలను రద్దు చేసిన సందర్భం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి కూడా లేదు కదా. దరఖాస్తు పంపిన వెంటనే జీవోలోకి అయిపోతున్నాయి కదా. మరి ఎంతకన్నా ప్రోత్సాహం ఏం కావాలి? మీరు అక్కడికి రాకపోయినా, మీరు అక్కడ నివాసం ఉండకపోయినా, అక్కడ సినిమా షూటింగ్లు జరగకపోయినా ప్రతి దాంట్లోనూ మీకు అగ్రతాంబూలం ఇస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ ఉందా? గట్టిగా మాట్లాడుకుంటే ఉందా? అసలు స్టూడియోలు ఉన్నాయా? సినిమా వాళ్ళు నివాసం ఉంటున్నారా? మీరు ఉండేది ఎక్కడ? స్టూడియోలు ఎక్కడ? సినిమా నిర్మాణాలు చేసేది ఎక్కడ? ట్యాక్సులు కట్టేది ఎక్కడ? సమస్తం ఎక్కడ? అయినా సరే ఆంధ్రప్రదేశ్లో మీకు వేరే అభిమానులు, గొడ్డలు చెంచుకునే అభిమానులు, మీ సినిమాలకు రికార్డు కలెక్షన్స్. అయినా ప్రభుత్వం ఇంతవరకు మిమ్మల్ని ఆక్షేపించిన సందర్భం లేదు. బాబు రండి బాబు, మేము స్థలాలు ఇస్తాం, విజయవాడలో కావాలా, విశాఖపట్నంలో కావాలా, తిరుపతిలో కావాలా, మీ ఇష్టం కోరుకోండి, పరిశ్రమ అభివృద్ధికి మేము స్టూడియోలకు స్థలాలు ఫిల్మ్ సిటీలు కడతారా, స్టూడియోలు కడతారా చెప్పండి, మేము స్థలాలు ఇస్తామన్నా సరే దరఖాస్తు చేసుకున్న పాపాను కూడా పోలేదు కదా ఒక్కళ్ళు కూడా. పైగా అనేక సందర్భాల్లో హైదరాబాద్ నుంచి కదిలి రాదు 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 అన్నా కానీ సిగ్గు లేకుండా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు దరఖాస్తులు తీసుకోవటం, మీ దగ్గర నుంచి మీ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచడం, మీకు రాయితీలు ఇవ్వటం, అజ్జేయటం ఇజ్జేయటం చేస్తుంది. అలాంటి వాళ్ళు ప్రోత్సాహం ఇవ్వట్లేదా? ఇవి ప్రోత్సాహకాలు కావా? ఆంధ్రప్రదేశ్లో చిన్న సినిమాలకు 10 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఇది ఇంతకు మించి తెలంగాణ ప్రభుత్వం ఇస్తోందా? చెప్పండి. 4 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి సినిమాలకు రాష్ట్ర నియంత్రణలో లొకేషన్లో చాలా అంటే 4 కోట్లని కాదు, ఇంకా అసలు మ్యాక్సిమం తక్కువ డబ్బులు లేదంటే ఇంకా తక్కువ బడ్జెట్ సినిమాలకు ఫ్రీ పర్మిషన్, సింగిల్ విండో ద్వారా ఫ్రీ పర్మిషన్. ఆంధ్రప్రదేశ్లో పలానా చోట మేము సినిమాలు తీసుకుంటామంటే లొకేషన్స్ ఫ్రీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిఎస్టీ అంశంలో సినిమాల విషయానికి సంబంధించి తక్కువ బడ్జెట్ సినిమాలకు, కొన్నిసార్లు పెద్ద సినిమాలకు కూడా సందర్భాన్ని బట్టి జిఎస్టీ రీఎంబర్స్మెంట్ అసలు ఇది ఎక్కడన్నా ఉందా? ఏ రాష్ట్రంలో ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ సినిమా పరిశ్రమ లేకపోయినా 10 లక్షల రూపాయల క్యాష్ సబ్సిడీ ఇస్తుంది. గుడ్ ఫిల్మ్ అని సర్టిఫై చేస్తే సినిమా షూటింగ్లకు సింగిల్ విండో ద్వారా పర్మిషన్స్, జిఎస్టీకి సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్లు, ఇక అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలు కానివ్వండి, లేదంటే స్టూడియోల సమస్యలు కానివ్వండి, మిగతావి కూడా తమనెత్తిన భుజాన వేసుకొని పరిష్కరించినటువంటి సందర్భాలు, థియేటర్ల సమస్యను తీర్చినటువంటి సందర్భాలు ఎన్ని లేవు. గత ప్రభుత్వ హయాంలో టికెట్ల రేట్లు తగ్గించగానే పొలోమంటూ వెళ్ళిపోయి దండాలు దశకాలు పెట్టారు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు కదా. తండ్రి స్థానంలో ఉన్నారు, పెద్ద మనసు చేసుకొని మీరు మా మీద కరుణ చూపాలని చెప్పేసి దండాలు దశకాలు పెట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు కదా. మీరు పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రిని కలవకపోయినా, ఉప ముఖ్యమంత్రిని కలవకపోయినా సరే మనసులో ఏం పెట్టుకోకుండా అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి కదా. చెప్పుకుంటూ పోతే బోలెడు స్టూడియోలు, ఫిల్మ్ సిటీలు, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ల ఏర్పాటుకు భూమి కేటాయింపులు చేస్తాం రండి అని చెప్పేసి ఉంది కదా. స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంటు, ఎస్జిఎస్టీ రీఎంబర్స్మెంట్ 15 సంవత్సరాల వరకు 100%, క్యాపిటల్ సబ్సిడీలు, ఇవన్నీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఫిల్మ్ టూరిజం పాలసీ ద్వారా షూటింగ్లు సులభతరం చేయడం, పర్యాటక ప్రాంతాలకు ఫిల్మింగ్ లొకేషన్స్ని ప్రమోట్ చేయడం కోసం ఇవన్నీ చేయటం, చాలా చాలా అంశాలు. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేటువంటి అవకాశం, థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రాయితీల ప్రతిపాదనలు, ఇన్ని అంశాలు ముందు పెట్టుకొని ఇంత ప్రోత్సాహకాలు ఇస్తుంటే ప్రోత్సాహకాలు లేవు అని చెప్పేసి ఏ రకంగా మాట్లాడతారు. ఇక ఆర్ నారాయణమూర్తి వంటి వాళ్ళు సరే, ఆయనకోమో జగన్మోహన్ రెడ్డి వంటి వాడు ఏం చేసినా అవతార పురుషులు, ప్రపంచంలోనే గొప్ప నేతలు, 3 రాజధానులకు మేము మద్దతు ఇస్తాం, ఈయనకి ప్రతిపక్షాలు, కోర్టులే ఇదవుతున్నాయి, లేదంటే ఇంకా గొప్ప పరిపాలన చేసేవాడని చెప్పేసి భుజానకి ఎత్తుకొని మాట్లాడినటువంటి ఆర్ నారాయణమూర్తి మరి 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఒక్క అవార్డు కూడా ఎందుకు ఇప్పించలేకపోయారు? నువ్వు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నావా, వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి తీసుకున్న ఆర్ నారాయణమూర్తి గారు మరి తెలుగు సినీ పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో ఒక్క అవార్డు ఫంక్షన్ కూడా ఎందుకు చేయించలేకపోయారు? పెద్దపేట వేశారు కదా, పిలిచి పెద్దపేట వేశారు కదా. అవసరానికి మించి భుజాన్ని ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి భజన కీర్తనలు పాడారు కదా ఆర్ నారాయణమూర్తి. మరి ఎందుకు అవార్డులు ఇప్పించలేకపోయారు? ఏం చేశారు? పోసాని కృష్ణమురళి వంటి వాళ్ళు
ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా వ్యవహరించారు కదా, ఏం డెవలప్ చేశారు? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఇక్కడికి, ఎన్ని స్టూడియోలు తీసుకొచ్చారు, ఎంతమందిని ఇక్కడ తీసుకొచ్చి కాపురం పెట్టించారు? మా జగన్మోహన్ రెడ్డి అంత చొలకన సినిమా వాళ్ళకి బలిసి కొట్టుకుంటున్నారని చెప్పేసి పోసాని కృష్ణమురళి వంటి వాళ్ళు బూతులు తట్టగానే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారా? ఇక్కడ వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు కాబట్టి మాట్లాడరా? కాస్తైనా ఉండాలి. సరే, మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా సినిమా అంటే పిచ్చి. ప్రతి సంవత్సరం అక్కడి నుంచి వేల మంది వచ్చి ఇక్కడ సినిమాల్లో అవకాశాల కోసం, సినిమాల్లో కొత్త జీవితం కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు. కొత్త దర్శకులు, కొత్త నటులు, కొత్త టెక్నీషియన్స్ వాళ్ళు హైదరాబాద్కు వస్తూనే ఉంటారు. ఈ ప్రాంతాలను ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోదికంగా తోడ్పడతారు. ఇక్కడే వాళ్ళంతా సెటిల్ అయిపోతూ ఉంటారు తప్ప పాపం ఎందుకో మన దగ్గర ఏర్పాటు చేసుకుందామనే కనీస స్పృహ కూడా వాళ్ళకు ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మేము అక్కడికి రాము అంటారు. అయినా సరే అక్కడ మాత్రం గడిచిపోతుంటారు, రాజభోగాలు గడిచిపోతుంటే మీ సినిమా ఫంక్షన్ ఏమన్నా అడపాదడపా పెట్టినా కానీ కిక్కిరిసిపోయే స్టేడియాలు కొద్ది జనాలు వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే మా దౌర్భాగ్యం, తెలుగు సినిమా పరిశ్రమకి కట్టు బానిసలు, టీఎఫ్ఐ బానిసలు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌరులు. ఏం చేయలేం, ఇలాంటి మాటలు పడుతూ ఉండడం తప్ప ఏమీ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉంది, వాస్తవం. సో ఇవండి వాస్తవాలు. మరి ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.